Hello everyone. Hope you all are doing good. So welcome to Rise. Rise అనేది పర్ఫెక్ట్ గైడ్. సో రైజ్ లో మనము ఆల్రెడీ ఇదివరకు ఫౌండేషన్ కోర్స్ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోర్స్ తో మీ ముందుకు వచ్చింది. సో రెల్ట్ అనే పేరుతో రైజ్ వాళ్ళు లాంగ్ టర్మ్ కోర్స్ ని మీకు స్టార్ట్ చేశారు. సో దీంట్లో మనకి ఎంసెట్ అండ్ ఐపీ రెండు కలిపి ఏదైతే ఫౌండేషన్ కావాలో, ఏదైతే మీకు గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ అంతా కూడా మీకు లాంగ్ టర్మ్ కోర్స్ లో ఉంటుంది మీకు. సో దీంట్లో మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని చాప్టర్స్, అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాము. అయితే ఈ రోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ఎక్కువ ప్రెషర్ కలగకుండా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్ గా వెళ్లే లెసన్ ని మనం తీసుకున్నాము. అదేంటి అంటే ఫస్ట్ ఇయర్ లో ఉండే ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్. చాలా మంది అనుకుంటారు ఇదేం చాప్టర్, దీనికి ఏం పెద్ద వెయిటేజ్ లేదు కదా అని అనుకుంటారు. కానీ ఎంసెట్ లో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేది ఏంటి అంటే ఫిజికల్ వరల్డ్. సో ఫిజికల్ వరల్డ్ ఒకసారి ప్రొసీడ్ అవ్వడానికి ముందు వెయిటేజ్ చూద్దాము. సో వెయిటేజ్ ఏంటి అంటే ఫిజికల్ వరల్డ్ లో మనకి ఐపీ నుంచి గ్యారంటీగా క్వశ్చన్ నంబర్ 1 2 మార్క్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఫిజికల్ వరల్డ్. సో ఎంసెట్ లో నుంచి కూడా చెప్పాను కదా, గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నీట్ లో కూడా ఫిజికల్ వరల్డ్ ఉంది. మనకి మెయిన్స్ లో ఫిజికల్ వరల్డ్ సిలబస్ లో లేదు. ఓన్లీ ఎంసెట్ అండ్ నీట్ కి మాత్రమే ఫిజికల్ వరల్డ్ సిలబస్ లో ఉంటుంది. మనం ఎలాగో ఎంసెట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాము ఈ లాంగ్ టర్మ్ కోర్సులో. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫిజికల్ వరల్డ్ చాప్టర్ తో స్టార్ట్ చేద్దాం. ఫిజికల్ వరల్డ్ చాప్టర్ చాలా లైట్ గా, చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఏ మాత్రం మ్యాథమెటిక్స్, న్యూమరికల్స్ లేని చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ వరల్డ్. సో ఫిజికల్ వరల్డ్ లో మీరు ఎంత బాగా బట్టి వేసేస్తే, ఎంత బాగా మెమరైజ్ చేసుకోగలిగితే అంత ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. ఈ చాప్టర్ లో టాపిక్స్ కూడా చూడండి, అసలు ఎంత ఈజీ టాపిక్స్ చూడండి. వాట్ ఈజ్ ఫిజిక్స్, అసలు ఫిజిక్స్ అంటే ఏంటి? అవును, చాలా మందికి ఫిజిక్స్ అంటే ఏంటి తెలుసా? మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా ఇవాళ వాట్ ఈస్ ఫిజిక్స్ అనేది తెలుసుకుంటాం. వాట్ ఈస్ సైన్స్, సైంటిఫిక్ మెథడ్, పార్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, కంట్రిబ్యూషన్స్, కోర్సెస్, ఇవి అసలు వీటన్నిటిలోనూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చాలా జనరల్ టాపిక్స్. సో వీటిలో సైంటిస్ట్ అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది మన మోడర్న్ లైఫ్ లో, మనము ఇన్ని గ్యాడ్జెట్స్, ఇన్ని సౌకర్యాలతో మనం హ్యాపీగా ఉంటున్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. సో దాని గురించి మొత్తం ఉంటుంది అనమాట ఇందులో. సో కంప్లీట్లీ థియరీ బేస్డ్. నేను ప్రామిస్ చేస్తున్నాను ఇందులో ఒక్క న్యూమరికల్ కూడా రాదు. సో మీరు ఎంత బాగా బట్టి కొట్టుకోగలిగితే అంత బాగా ఈ లెసన్ లో మార్క్స్ వచ్చేస్తాయి మీకు. మూవింగ్ ఆన్ టు ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, వాట్ ఈస్ ఫిజిక్స్, అసలు ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరలైజ్డ్ ఐడియాస్ ఆఫ్ నేచర్. సో నార్మల్ గా హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దమ్. అంతే కదా, మన చుట్టూ ఏం జరుగుతుంది. చాలా చిన్నప్పుడు మనము హ్యాపీగా సమ్మర్ లో బయట అలా కూర్చుని అలా మంచం మీద పడుకున్నప్పుడు ఆకాశంలోకి చూస్తే ఆ స్టార్స్, ఆ స్కైలో క్లౌడ్స్ ఏంటి, అవన్నీ ఏంటి, అసలు వాటి గురించి తెలుసుకోవాలి అనే ఒక చాలా చాలా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో ద నైట్ స్కై విత్ ఇట్స్ బ్రైట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఫ్యాసినేటెడ్ హ్యూమన్స్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. చాలా చాలా కాలం నుంచి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హ్యూమన్ బీయింగ్స్ అందరికీ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారనమాట. అసలు మన యూనివర్స్ ఏంటి, మన ఎర్త్ ఏంటి, అది ఎక్కడ ఉంది, అసలు దాని చుట్టూ ఏమున్నాయి, అసలు ఆకాశంలో ఏముంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనిషి చేసిన ప్రయత్నమే సైన్స్. So one kind of response from the earliest times has been to observe physical environment carefully, look for any meaningful patterns. Yes, ఇది important. Look for any meaningful patterns and relations in natural phenomena. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అలా నేచర్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు, చుట్టూ ఉండేది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనిషి, హ్యూమన్ బీయింగ్ ఏం అబ్జర్వ్ చేశాడు అంటే ఈ నేచర్ లో జరిగే వాటన్నిటికీ ఒక బేసిక్ రిలేషన్ ఉంది, ఒక దాని నుంచి ఇంకొకటి లీడ్ అవుతోంది. ఇక్కడ వర్షాలు ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది ప్రెషర్ డిఫరెన్స్ ఆఫ్ ఎయిర్. ఆ ప్రెషర్ డిఫరెన్స్ ఆఫ్ ఎయిర్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ది హీట్. ఆ వర్షం పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ఇక్కడ నుంచి, ఎర్త్ నుంచి ఎవాపరేట్ అవుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి. సో ఈ ఇంటర్ లింకేజ్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్స్ ఇన్ న్యాచురల్ ఫినామినా అండ్ build
అండ్ యూజ్ న్యూ టూల్స్ టు ఇంటరాక్ట్ విత్ నేచర్. వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ కొత్త కొత్త టెక్నాలజీని కనుక్కుంటూ నేచర్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనిషి చేసిన ప్రయత్నమే సైన్స్ అన్నమాట. దిస్ హ్యూమన్ ఎండీవర్ లెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ప్రయత్నం ఏదైతే మనిషి చేశాడో అదే మోడర్న్ టెక్నాలజీగా వచ్చింది. సైన్స్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి చూద్దాం. సైన్స్ అనేది ఇది ఒక మంచి బిట్ అవ్వచ్చు మనకి. ఈ బిట్ నోట్ చేసుకోండి మీరు, బికాస్ మీరు రన్నింగ్ నోట్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. బికాస్ వింటూ రాస్తే మైండ్ లో ఎక్కువగా ప్రింట్ అవుతుంది. ముందే చెప్పాను కదా, ఈ లెసన్ లో అన్ని థియరీ బిట్సే ఉంటాయి. సో ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క బిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది వచ్చింది మనకి ఎంసెట్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్లీ. సో దాట్ ఈస్ వై ఐ హావ్ మార్క్డ్ ఇట్. సైన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ వర్డ్ సైన్షియా, మీనింగ్ టు నో. ఓకే, సో సైన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ లాటిన్ వర్డ్ కి మీనింగ్ ఏంటి అంటే టు నో, తెలుసుకోవాలి అనేది. సాంస్క్రిట్ వర్డ్ ఏదైతే ఉందో అది విజ్ఞాన్. విజ్ఞాన్ అనే పదం నుంచి, సాంస్క్రిట్ పదం నుంచి సైన్స్ వర్డ్ తీసుకున్నారు. సైన్స్ వర్డ్ కి అరబిక్ లో ఇల్మ్. ఇల్మ్ అంటే ఇది కూడా విజ్ఞానం, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనే పదానికి మీనింగ్. సైన్స్ ఇన్ అ బ్రాడ్ సెన్స్ ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ హ్యూమన్ స్పీషీస్. మనిషి ఎంత పురాతనమైన వాడో సైన్స్ కూడా అంతే పురాతనమైనది, అంతే కదండి. సైన్స్ ని ఎవరు డెవలప్ చేశారు? మనుషులే కదా. సో మనుషులు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆలోచించడం, అప్పుడే సైన్స్ మొదలైంది. The early civilizations of Egypt, India, China, Greece, Mesopotamia and many others made vital contributions in this progress. Especially వీటిలో కూడా Greeks people and Egypt people were the earliest people to understand. ఆ తర్వాత ఇండియా చైనా కల్చర్ స్టార్ట్ అయింది. మెసోపోటేమియా గురించి మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా చాలా పురాతనమైన హిస్టరీ ఉంది వీటన్నిటికీ కూడా. నౌ కమింగ్ టు వాట్ ఈస్ సైన్స్. సో సైన్స్ డెఫినేషన్ ఏంటి? ఒక్కొక్కసారి డెఫినేషన్ ఇచ్చి అది దేనికి డెఫినేషన్ అనే క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. సో సైన్స్ ఈజ్ అ సిస్టమాటిక్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద న్యాచురల్ ఫినామినా. మనిషి చేసే ప్రయత్నం ఏంటి అంటే తన చుట్టూ ఉన్న నేచర్ ని అర్థం చేసుకోవడం. ఇప్పటికీ మనిషి ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనము నేచర్ ని ఇంకా అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. నేచర్ మనకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే మనం ఎక్స్పెక్ట్ చెయ్యకపోయినా కొన్నిసార్లు సునామీ లాంటివి వచ్చేస్తున్నాయి, ఎర్త్ క్వేక్స్ లాంటివి వస్తున్నాయి. వాటిని మనిషి ఇంకా కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలిగే నాలెడ్జ్ ఇంకా పెంచుకోవాలి. బట్ ఎనీవే, సైన్స్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ న్యాచురల్ ఫినామినా ఇన్ యాజ్ మచ్ డీటెయిల్ అండ్ డెప్త్ యాజ్ పాసిబుల్. ఎంత డీటెయిల్డ్ గా, ఎంత డెప్త్ గా పాసిబుల్ అయితే అంత డెప్త్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ వచ్చిన నాలెడ్జ్ ని ఏం చేస్తున్నారు? యూస్ ద నాలెడ్జ్ so gained to predict, modify and control the phenomena. సో మనము ఆ నాలెడ్జ్ ఏదైతే వచ్చిందో దానిని యూజ్ చేసుకుని నేచర్ ని అర్థం చేసుకుని ఇప్పుడు కొంత మనం బాగా కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. ఎటువైపు నుంచి సైక్లోన్ వస్తుంది, ఎంత స్పీడ్ గా గాలులు వీస్తాయి, దీనిని బట్టి ముందే జనాల్ని అప్రమత్తం చేయడము, గవర్నమెంట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సైన్స్. అయితే మనిషి సైన్స్ ని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంత వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సైన్స్ అంటే ఏమనుకున్నాము? అండర్స్టాండింగ్ ద న్యాచురల్ ఫినామినా. ఆ న్యాచురల్ ఫినామినాని అర్థం చేసుకునేటప్పుడు నేచర్ ని ఎంత గౌరవించాలి, ఎంత ప్రేమించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఇన్ టర్న్ కొంత పర్సెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ టెక్నాలజీతో నేచర్ ని ఇంకా డామేజ్ చేసేస్తున్నారు. సో దాని వల్ల మళ్ళీ హ్యూమన్ కైండ్ కే ఎక్కువ డామేజ్ కదా. సో మనము నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే నేచర్ ని మనం ఇంకా ఎంత బాగా అర్థం చేసుకోగలము, దానిని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకోగలము అనే దాని మీద వాడుకోవాలి. నౌ సైన్స్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ప్రిడిక్టింగ్ ఫ్రమ్ వాట్ వి సీ అరౌండ్ అస్. ఒకసారి మెయిన్స్ లో ఈ క్వశ్చన్ వచ్చింది, ఏ పదాలు సైన్స్ కి సంబంధించినవి కావు అంటే మీకు సైన్స్ కి సంబంధించిన పదాలు తెలియాలి. అవేంటి అంటే ఎక్స్ప్లోరింగ్, ఎక్స్పెరిమెంటింగ్, ప్రిడిక్టింగ్. ఈ 3 వర్డ్స్ కూడా సైన్స్ కి సంబంధించినవి. నెక్స్ట్, ద క్యూరియాసిటీ టు లెర్న్ అబౌట్ ద వరల్డ్, అన్రివీలింగ్
ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద డిస్కవరీ ఆఫ్ సైన్స్. సో సైన్స్ ని అర్థం చేసుకోవాలి అంటే చుట్టూ ఉన్న నేచర్ ని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు సైన్స్ అంటే ఏమనుకున్నామో నేచర్ ని అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి ఇప్పుడు నేను పెన్ పేపర్ పట్టుకెళ్ళి అడవిలోకి నేచర్ లోకి వెళ్ళిపోయి ఈ చెట్టు ఏంటి, ఈ మొక్క ఏంటి, ఇదేంటి, అసలు ఈ ఆకాశం ఏంటి, ఇలా ఎంతసేపు నేను అనలైజ్ చేయగలను? అలా అనలైజ్ చేశాను అనుకోండి, దానికి ఒక ఛానల్ కావాలి కదా. నేను ఏం అనలైజ్ చేశాను, నేను నేచర్ ని ఏం అబ్జర్వ్ చేశాను, వాటన్నిటిని ఒక ఛానల్లో పెడితేనే కదా జనాలకు అర్థమయ్యేది. సో సైన్స్ అనేది ఏంటి అంటే నేచర్ ని అబ్జర్వ్ చేయడం, కానీ ఆ అబ్జర్వేషన్, ఆ ఎక్స్ప్లోరింగ్, ఆ ఎక్స్పెరిమెంటింగ్ కూడా ఒక పద్ధతి ఉంది, అంతే కదా. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా మరి. సో సైన్స్ ని డెవలప్ చదవడానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. దానిని ఏమంటాము అంటే సైంటిఫిక్ మెథడ్. సో సైంటిఫిక్ మెథడ్ లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, ఈ లెసన్ ముందే మెమరీ బేస్డ్ లెసన్, ప్రతిదీ మెమరైజ్ చెయ్యడమే మీ పని. అందుకే ఇవన్నీ నోట్ చేసుకోండి. టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఉండండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లాంగ్ టర్మ్ కోర్స్ అయ్యేలోగా రోజుకి కనీసం 4-5 పాయింట్స్ మీరు నేర్చుకున్నా కూడా ఈ ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ మీరు కంప్లీట్ చేసేస్తారు. ఓకే, సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి అంటే ద సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్ సెవరల్ ఇంటర్ కనెక్టెడ్ స్టెప్స్. సైన్స్ ని అర్థం చేసుకోవాలి, అదే సైన్స్ ని డెవలప్ చేయాలి అంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కూడా ఏంటి అంటే ఇంటర్ కనెక్టెడ్. ఒక్కొక్క స్టెప్ ని ఫాలో అవుతూ వెళ్తేనే ఒక పద్ధతిలో మనం దానిని అనలైజ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్. దేనినైనా కూడా సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్ అంటే నాకు కొంత ప్రీవియస్ నాలెడ్జ్ బుక్స్ ద్వారా కానీ లేదా ఎవరైనా చెప్తే తెలుసుకుని అప్పుడు నా అబ్జర్వేషన్ స్టార్ట్ చేయాలి, అంతేగాని ఎక్స్క్యూజ్ మీ, నేను కొత్త బుక్ పెన్ను పట్టుకెళ్ళి అడవిలోకి వెళ్ళి ఈ ఏంటి, ఇదేంటి, ఈ చెట్టు ఏంటి, ఆకేంటి అంటే నాకేం తెలుస్తుంది? తెలియదు కదా. సో కొంచెం బేసిక్ ఆల్రెడీ నేర్చుకున్నాను అనుకోండి. ట్రీస్ లో ఎన్ని రకాలు ఉంటాయి, లీవ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి, సో వాటి నేచర్ ఏంటి, ఒక్కొక్క ట్రీకి ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి అనేది ముందే కొంచెం నాలెడ్జ్ తెలుసు అనుకోండి. అప్పుడు నా అబ్జర్వేషన్ ఏమవుతుంది? సిస్టమాటిక్ గా అవుతుంది. ఓకే, ఈ ట్రీస్ అన్ని కూడా ఒక జాతికి చెందినవి, ఈ ట్రీస్ అన్ని కూడా ఒక జాతికి చెందినవి, ఇలాంటివి మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తాం. సో సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. అబ్జర్వేషన్ అయిన తర్వాత మనం చేసిన అబ్జర్వేషన్ ఎంతవరకు బాగుంది, ఎంతవరకు కరెక్ట్ మెథడ్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము, దానిని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో తగినన్ని కేర్ఫుల్ ప్రికాషన్స్ తీసుకుని కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయాలి. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని అనాలిసిస్ చేయాలి కదా. అది ఎలాంటి అనాలిసిస్ ఉండాలి అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అంటే ఏంటి? నువ్వు రిజల్ట్ ఎలా పడితే అలా చెప్పకూడదు, ఆల్రెడీ కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. దానిని బేస్ చేసుకుని ఇలా చేస్తే ఇలా జరిగింది, సో ఇది ప్రీవియస్ గా ఇలా జరిగింది, ఇక ముందు ఇలా జరగబోతుందేమో అనే ఒక క్వాలిటీ బేస్డ్ అనాలిసిస్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్వాంటిటేటివ్, మనం ఒక ఆన్సర్ ని ఇవ్వగలగాలి. ఏదో వేగ్గా అలా జరగచ్చు, ఇలా జరగచ్చు అని చెప్పకుండా ఇన్ని మీటర్ పర్ సెకండ్ లో పరిగెత్తే మనిషి ఇంత డిస్టెన్స్ వెళ్తాడు, ఇలా ఒక క్వాంటిటేటివ్ రీజనింగ్ కూడా ఇవ్వగలగాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే సరే ఆన్సర్ చెప్పాము, దానిని ఎక్స్ప్లెయిన్ చేసాము. మరి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు దాన్ని వాడుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక మ్యాథమెటికల్ ఫామ్ ఇవ్వాలి. మనిషి ఇంత వెలాసిటీతో పరిగెడితే ఇంత డిస్టెన్స్ వెళ్తున్నాడు ఇంత టైంలో, సో దానికి ఒక మ్యాథమెటికల్ ఫామ్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఒక ఫార్ములా ఇచ్చేసాము అనుకోండి. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు కదా, వాళ్ళే ఆ ఫార్ములాని వాడేసుకుంటారు. సో దానికి ఒక మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది ఉండాలి. ఆ రీజనింగ్ ఏదైతే చేసామో మనం ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత దానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఇస్తాము. ఆ ఫార్ములాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెడిక్ట్ చేయాలి, కరెక్ట్ అని ప్రెడిక్ట్ చేయాలి. ప్రెడిక్ట్ చేసిన తర్వాత దానిని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము? వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీస్. నువ్వు ఇచ్చిన థియరీ కరెక్టా రాంగా వెరిఫై చేయాలి, అది రైటా రాంగా అనేది డిసైడ్ చేయాలి. ఇన్ని స్టెప్స్ ఉంటాయి సైన్స్ అంటే, అందుకే అందరూ సైంటిస్ట్ అవ్వలేము కదా. సైంటిస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని స్టెప్స్ ఫాలో అయ్యి ఇంత జరిగిన తర్వాత మనకు ఒక కంక్లూజన్ ఇస్తారనమాట. సో అందుకే మనము లాస్ అనే వాటిని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తాము. మనం వాటిని ఏమి మళ్ళీ తిరిగి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్,
చేంజెస్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఈ సైన్స్ ద్వారా మనిషి తెలుసుకున్నది ఏంటి అంటే చేంజెస్ అనేవి ఎప్పుడు కూడా పర్మనెంట్. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, జొహానస్ కెప్లర్ గురించి తెలుసు కదా, ప్లానెట్స్ మోషన్ గురించి చెప్పిన సైంటిస్ట్ జొహానస్ కెప్లర్. సో ఆయన 1571 to 1630 మధ్యలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే డేటా ఆన్ ప్లానెటరీ మోషన్ కలెక్టెడ్ బై టైకో బ్రాహే. ఈయనకి ముందు ఉండే ఆయన టైకో బ్రాహే శిష్యుడు కెప్లర్ అన్నమాట. సో టైకో బ్రాహే అని ఆయన ప్లానెటరీ మోషన్ గురించి ఒక థియరీ చెప్పారు. అది ఆయన ఏం చెప్పారు అంటే ప్లానెటరీ మోషన్ ఈజ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్, అది కూడా హీలియోసెంట్రిక్. అప్పట్లో ఏంటంటే టైకో బ్రాహే ఉన్న టైంలో పీపుల్ యూస్ టు బిలీవ్ మోర్ ఇన్ బైబిల్ అండ్ క్రిస్టియానిటీ, అంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలో క్రిస్టియానిటీని నమ్మేవారు. అకార్డింగ్ టు బైబిల్ మ్యాన్ ఈజ్ సుపీరియర్ అని ఉండేది అందులో. సో బ్రాహే ఏమనుకున్నాడంటే మ్యాన్ సుపీరియర్ అంటే మ్యాన్ ఉండే ప్లేస్ ఎర్త్ కూడా సుపీరియర్. సో ఎర్త్ సెంటర్ లో ఉండి దాని చుట్టూ మిగతా ప్లానెట్స్ సన్ తిరిగేవి అని ఆయన కంక్లూజన్ చేశారు. అది హీలియోసెంట్రిక్ థియరీ అన్నమాట. సో హీలియోసెంట్రిక్ థియరీలో మనకి హీలియోసెంట్రిక్ థియరీలో ఏంటి చెప్పాను, సన్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఇమాజిన్డ్ బై నికోలస్ కోపర్నికస్. సో నికోలస్ కోపర్నికస్ అనే ఆయన ఈ థియరీని చెప్పారు. ఇట్ హ్యాడ్ టు బి రీప్లేస్డ్ బై ఎలిప్టికల్ ఆర్బిట్స్. సో వీళ్ళిద్దరూ చెప్పింది రాంగ్ అని చెప్పి కెప్లర్ అనే ఆయన ఏం చేశారు అంటే ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్ ఆర్బిట్స్ బట్ ఇట్ ఈస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఎలిప్టికల్ ఆర్బిట్స్ లోనే వెళ్తుంది అనేది చెప్పింది ఎవరు అంటే మన కెప్లర్ అన్నమాట. సో కెప్లర్ ఏం చేశారు, పర్మనెంట్ గా చేంజ్ చేశారు. సర్క్యులర్ ఆర్బిట్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్. ఈయన ఆషామాషిగా చెప్పలేదు కదా, మనం ప్రీవియస్ గా చెప్పుకున్న మొత్తం సైంటిఫిక్ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ ఇచ్చిన కంక్లూజన్. సో ఈ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేది పర్మనెంట్ చేంజ్ అన్నమాట. నెక్స్ట్, ద ఎగ్జిస్టింగ్ థియరీ is simply unable to explain new observations. This causes major upheaval in science. In the beginning of the 20th century, it was realized that Newtonian mechanics, till then a very successful theory, could not explain some of the most basic feature of atomic phenomena. See, changes అనేవి పర్మనెంట్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనము 20th century వరకు కూడా న్యూటోనియన్ మెకానిక్స్ అనేవి ఇంకా తిరుగులేదు, అదే హైయెస్ట్ నాలెడ్జ్, అసలు ఆయన చెప్పింది కరెక్ట్ అని అనుకున్నాం. కానీ ఆ న్యూటోనియన్ మెకానిక్స్ లో కూడా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి. అది అటామిక్ ఫినామినాని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని సైంటిస్టులు కనుక్కున్నారు. చూసారా, మేబీ రేపు మీలో ఎవరైనా ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, న్యూటన్ చెప్పిందంతా రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు, ఏమో ఏదైనా జరగచ్చు ఫ్యూచర్ లో. మోడల్స్ అంటే ఏం లేదు, మనము చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఏదైతే ఉందో దానికి ఒక మోడల్ ని తయారు చేయొచ్చు అన్నమాట, ఒక వర్కింగ్ మోడల్ ని తయారు చేయొచ్చు. ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా రే పార్టికల్స్. ఆల్ఫా పార్టికల్స్ మీకు తెలుసు కదా, ఆల్ఫా పార్టికల్స్ అనేది రూథర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్. దీని నుంచి న్యూక్లియస్ గురించి ఆయన చెప్పారనమాట. గోల్డ్ ఫాయిల్ ఇన్ 1911 by Ernest Rutherford established the nuclear model of the atom. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆ మోడల్ ని తయారు చేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఆయన న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ ని ఫస్ట్ టైం చెప్పారనమాట. విచ్ దెన్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ క్వాంటమ్ థియరీ. అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ అనే దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు సైన్స్ లో ఫిజిక్స్ లో జీనియస్ అన్నమాట. సో అక్కడి నుంచి క్వాంటమ్ థియరీ, మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ అయిందనమాట. దాని ప్రకారం హైడ్రోజన్ ఆటమ్ ని ఎవరు, నీల్స్ బోర్ అనే ఆయన హైడ్రోజన్ ఆటమ్, అలాగే మోడర్న్ థియరీ అనేది డెవలప్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు ఈ పేర్లని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఆల్ఫా రే పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు, రూథర్ఫర్డ్. న్యూక్లియర్ మోడల్, రూథర్ఫర్డ్ ఏం కనుక్కున్నాడు, హీ ఎస్టాబ్లిష్డ్ ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన ప్రతిదీ ఎంసెట్ లో ఒక బిట్. దెన్ క్వాంటమ్ థియరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆఫ్టర్ ద రూథర్ఫర్డ్స్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్. నీల్స్ బోర్ ఏం చెప్పారు, హైడ్రోజన్ ఆటమ్ గురించి చెప్పారు. సో ఇదంతా కూడా 1 బిట్ 1 మార్క్ అన్నమాట మీకు. On the other hand, the concept of antiparticle was first introduced theoretically by Paul Dirac. Concept of antiparticle ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, పాల్ డిరాక్.
ఇది ఎవరు థియరిటికల్లీ పాల్ డిరాక్ అని ఆయన థియరిటికల్లీ డెవలప్ చేశారు. దానిని ఎక్స్పెరిమెంటల్ గా కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే బై కార్ల్ ఆండర్సన్. డిస్కవరీ ఆఫ్ పాజిట్రాన్, యాంటీ పార్టికల్ అంటే పాజిట్రాన్, ఎలక్ట్రాన్ కి యాంటీ పార్టికల్ పాజిట్రాన్. సో అలాంటి యాంటీ పార్టికల్స్ ఉంటాయి అని థియరిటికల్ గా ప్రూవ్ చేసింది పాల్ డిరాక్. ఎక్స్పెరిమెంట్ చేసి కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే కార్ల్ ఆండర్సన్. ఇవన్నీ కూడా ఎంసెట్ బిట్స్. Next, coming to physics. What is physics? Physics is a basic discipline in the category of natural sciences. Natural sciences అనేవి చాలా ఉంటాయి మనకి. స్టడీ ఆఫ్ సైన్స్ అన్నమాట. నేచర్ గురించి చదివేవి అన్ని స్టడీస్ ఉంటాయి. బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ కూడా న్యాచురల్ సైన్సెస్. సో వీటన్నిటిలోనూ ఫిజిక్స్ అనేది బేసిక్ డిసిప్లిన్. అంటే ఫిజిక్స్ అర్థమైతే మిగతా అన్ని కేటగిరీస్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. The word physics comes from a Greek word meaning nature. ఫిజిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఫిజిక్, క్యూ అనే వర్డ్ వస్తుంది. సో అది ఏం వర్డ్ అంటే గ్రీక్ వర్డ్. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు? గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. దాని మీనింగ్ ఏంటి? నేచర్. ఓకే, ఇది కూడా ఒక బిట్ అవ్వచ్చు. అంటే మనకి ఎలాగో ఫిజిక్స్ లో చదువుతున్నాం కాబట్టి ఫిజిక్స్ అనే పెట్టేస్తాం ఆప్షన్. బట్ ఏమో కన్ఫ్యూజింగ్ గా ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. బేసిక్ డిసిప్లిన్ కేటగిరీ, బేసిక్ డిసిప్లిన్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ ఏంటి? ఫిజిక్స్. ఎస్, కానీ అక్కడ ఆప్షన్స్ లో ఇంకేమైనా కన్ఫ్యూజింగ్ గా ఇస్తారేమో. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ ఈజ్ అ బేసిక్ డిసిప్లిన్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ద వర్డ్ ఫిజిక్స్ కమ్స్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే నేచర్. నేచర్ ని అర్థం చేసుకోవడమే ఫిజిక్స్ అన్నమాట. సాంస్క్రిట్ ఈక్వివలెంట్ టు ఈజ్ భౌతికి. భౌతికి అనేది సాంస్క్రిట్ వర్డ్. సాంస్క్రిట్ వర్డ్ ఏంటి అంటే భౌతికి. దట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ వరల్డ్. భౌతికంగా అంటే ఫిజికల్ గా అని అర్థం. సో భౌతికి అనేది సాంస్క్రిట్ వర్డ్. సో సాంస్క్రిట్ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే ఫిజికల్ వరల్డ్. గ్రీక్ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే నేచర్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఫ్లో చార్ట్ చూద్దాము. 2 డొమైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇప్పుడున్న వరల్డ్ లో రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో ఆ రీసెర్చ్ అనేది 2 బేసిక్ కేటగిరీస్ మీద జరుగుతుంది అనమాట. 2 డొమైన్స్ అని చెప్పొచ్చు. సో ఆ 2 డొమైన్స్ ఏంటి అంటే మాక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్. మాక్రోస్కోపిక్, మ్యాక్రో బిగ్గర్ సైజ్, ఓవరాల్ సైజ్ గురించి చదివేది. మైక్రోస్కోపిక్, మైక్రో అంటే తెలుసు కదా. మైక్రో మీనింగ్ ఏంటమ్మా? 10⁻⁶ సైజ్. అంటే చాలా మైన్యూటెస్ట్ సైజ్ నుంచి మాక్సిమం పెద్ద పెద్ద బాడీస్ వరకు ఏదైతే సైన్స్ చదువుతున్నారో వీటిని మాక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ గా డివైడ్ చేశారనమాట. మీకు అర్థమయ్యేలాగా చూడండి. మాక్రోస్కోపిక్ లో వచ్చే డివిజన్స్ చూడండి. ఫినామినా అట్ ల్యాబొరేటరీలో నేను ఒక గ్యాస్ ని అబ్జర్వ్ చేయాలి. ఆ గ్యాస్ అంతటిని నేను ఏం చేస్తాను? ఒక కంటైనర్, ఒక సిలిండర్ లో పెడతాను. సో ఈ సిలిండర్ లో ఇలాగా చాలా గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి మనకి. ఈ ఎంటైర్ గ్యాస్ ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ ఎంటైర్ గ్యాస్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు దిస్ ఇస్ కాల్డ్ మాక్రోస్కోపిక్. కానీ అదే గ్యాస్ లో 2 పార్టికల్స్, పక్క పక్కనే ఉండే పార్టికల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంది, వాటి మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉంది, ఆటమ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉంది, ఫోర్స్ ఎలా ఉంది చూస్తే అది ఏమవుతుంది? మైక్రోస్కోపిక్ అవుతుంది. సో ల్యాబ్ లో జరిగే ఫినామినాలో కూడా మాక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్ ఉంటాయి. టెరెస్ట్రియల్ అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ మీద ఎర్త్ షేప్ గురించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎర్త్ రేడియస్ ఎంత, ఎర్త్ మాస్ ఎంత, ఎర్త్ మీద ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓషన్స్ ఎంత పాటు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నాము అంటే అదేమవుతుంది? మాక్రోస్కోపిక్. కానీ అదే ఎర్త్ లో మాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయి, ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, చాలా మైన్యూటెస్ట్ ఎలిమెంట్ అనేది మన కంటికి కూడా కనిపించినంత చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి దాంట్లో. వాటి గురించి చదివితే అది మైక్రోస్కోపిక్ అవుతుంది. ఆస్ట్రోనామికల్ స్కేల్స్ అంటే ఏంటి? ఆస్ట్రానమీ, స్పేస్. అక్కడ ఉన్న ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, స్టార్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్లానెట్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఇంకా ఏమున్నాయి, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, వీటి గురించి చదివితే అవన్నీ చాలా పెద్ద పెద్ద బాడీస్. సో అదేమవుతుంది? మాక్రోస్కోపిక్ స్టడీ అవుతుంది. కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే ఏంటి?
ఒక మాలిక్యూల్లో ఒక ఆటం లోపల న్యూక్లియర్ ఉంటుంది. ఆటమే చాలా చిన్న సైజు. దాని లోపల ఉండే న్యూక్లియస్ గురించి మనం ఏదైతే స్టడీ చేస్తామో దానిని మైక్రోస్కోపిక్ స్టడీ అంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ మైక్రోస్కోపిక్ స్టడీ అండ్ మైక్రోస్కోపిక్ స్టడీ. ఈ డివిజన్ ని గుర్తుపెట్టుకోండి, బికాస్ మనకి ఎంసెట్ బిట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మైక్రోస్కోపిక్ స్టడీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాక్రోస్కోపిక్ స్టడీ అనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఏది విచ్ వన్ కమ్స్ అండర్ మైక్రోస్కోపిక్, విచ్ వన్ కమ్స్ అండర్ మైక్రోస్కోపిక్, ఈ డిఫరెన్స్ మీకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, క్లాసికల్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. మనకి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అలాగా చాలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అన్ని బ్రాంచెస్ లోను క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెకానికల్ ఫిజిక్స్, ఇలాంటి ఫిజిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఆప్టికల్ ఫిజిక్స్, ఇలా చాలా 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 బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. సో లెట్ us see what is classical physics. ఎందుకు క్లాసికల్ ఫిజిక్స్ గురించే చదువుతున్నాము అంటే, ఈ క్లాసికల్ ఫిజిక్స్ లో ఉండే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇంటర్మీడియట్ సిలబస్ లో ఉండే టాపిక్స్. సో దానికోసం అని చెప్పి మనం క్లాసికల్ ఫిజిక్స్ గురించి చదువుతున్నాం. అది కూడా ఫిజిక్స్ లో మనం ఎప్పుడు కూడా అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మైక్రోస్కోపిక్ చదువుతాం. అదే మీరు కెమిస్ట్రీలోకి వెళ్ళేటప్పటికి మాత్రం మైక్రోస్కోపిక్ చదువుతారు. బట్ ఫిజిక్స్ లోకి వచ్చేటప్పటికి మాత్రం మనం ఎక్కువగా మైక్రోస్కోపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈ క్లాసికల్ ఫిజిక్స్ లో ఏమేమి ఉన్నాయి ఒకసారి బ్రాంచెస్ చూద్దాం. మెకానిక్స్ అనేది ఒక బ్రాంచ్, నెక్స్ట్ ఎలక్ట్రో డైనమిక్స్ అనేది ఒక బ్రాంచ్, ఆప్టిక్స్ లైట్ కి సంబంధించింది ఒక బ్రాంచ్, థర్మోడైనమిక్స్ అనేది ఒక బ్రాంచ్. సో ఒకసారి వీటిని చూసేద్దాం. మెకానిక్స్ అంటే మోషన్ ఆఫ్ ద బాడీస్ గురించి ఏదైతే మాట్లాడుతుందో దానిని మనం మెకానిక్స్ అంటాం. సో మెకానిక్స్ అనేది ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ది బాడీస్. ఓకే, సో మెకానిక్స్ లో మనం ఏం చదువుతాము అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ రెండు కూడా న్యూటన్ ఇచ్చారు మనకి. సో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? ఇట్ గవర్న్స్ ద మోషన్ ఆఫ్ ది బాడీస్. ఒక వెహికల్ వెళ్తోంది, అది ఎంత స్పీడ్ తో వెళ్తోంది, అసలు అది మోషన్ లోకి రావడానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని మీద ఎంత ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతోంది, దానివల్ల దానికి యాక్సలరేషన్ ఉందా లేదా, దాని డిస్ప్లేస్మెంట్ ఎంత టైంలో దాని వెలాసిటీ చేంజ్ అయింది, ఇలాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అ బాడీ అది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో మనం నేర్చుకుంటాం. అయితే లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది అంటే సెలెస్టియల్ బాడీస్ మధ్యలో అంటే ఎర్త్ కి మిగతా ప్లానెట్స్ కి లేదా స్పేస్ లో ఉండే అన్ని బాడీస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇది న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ లో నేర్చుకుంటాం. సో దాని గురించి ఏదైతే స్టడీ చేస్తామో అదంతా మెకానిక్స్ లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానిక్స్, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, బికాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానిక్స్, which of the following is example of electrodynamics, which of the following is example of thermodynamics, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ మన స్లైడ్ లో మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే. ముందే చెప్పాను కదా, ఇది కంప్లీట్ థియరీ, మీకు ఎక్కడ స్ట్రెస్ ఉండదు. మీరు ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసి ఉంటారు, అసలు మనం కొత్తగా ఏదైనా వింతగా నేర్చుకున్నామా? ఏం లేదు, మనకి తెలిసిన దానినే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం అంతే. సో మెకానిక్స్ కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రొపల్షన్ ఆఫ్ రాకెట్. ప్రొపల్షన్ ఆఫ్ రాకెట్ వర్క్స్ ఆన్ న్యూటన్స్ థర్డ్ లా అండ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో అది మెకానిక్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మూవింగ్ ఆన్ టు ఎలక్ట్రో డైనమిక్స్. ఎలక్ట్రో మీనింగ్ చార్జెస్. మనకి నేచర్ లో రెండు బేసిక్ చార్జెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ చార్జ్, రెండోది నెగిటివ్ చార్జ్. ఇవి తప్ప వేరే ఏ చార్జెస్ ఉండవు మనకి నేచర్ లో. ప్రతి బాడీలోనూ ఈ రెండు చార్జెస్ ఉంటాయి. మన హ్యూమన్ బాడీలో కూడా పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. ఈ పెన్ లో పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. ఎవ్రీవేర్ ఆటమ్ అనేది ఉంది అంటే దానిలో పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ చార్జెస్ గురించి వాటి బిహేవియర్ గురించి ఏదైతే చెప్తుందో దానిని ఎలక్ట్రో డైనమిక్స్ అంటారు. సో ఎలక్ట్రో డైనమిక్స్ లో మనం చదివేది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినా అసోసియేటెడ్ విత్ చార్జ్డ్ అండ్ మ్యాగ్నెటిక్ బాడీస్. ఎలక్ట్రిక్ ఫినామినా అనేది చార్జ్డ్ బాడీస్ కి సంబంధించింది, మ్యాగ్నెటిక్ ఫినామినా అనేది మ్యాగ్నెటిక్ బాడీస్ కి సంబంధించింది. అంటే రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందా, రిపల్షన్ ఉందా, ఎంత స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి, ఎంత స్ట్రాంగ్ గా రిపెల్ చేస్తున్నాయి, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది,
ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నేను ఏమేం పనులు చేయొచ్చు. మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో ఏం నేర్చుకుంటాము? మూవింగ్ చార్జెస్ వల్ల మ్యాగ్నెటిజం ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే లెసన్ లో ఏం నేర్చుకుంటాము? వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిజం ఉంటుంది, ఎక్కడైతే వేరియబుల్ మ్యాగ్నెటిజం ఉంటుందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో అందుకే దీని మొత్తాన్ని కలిపి ఎలక్ట్రో డైనమిక్స్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మోషన్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఏమవుతుంది? ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో ఒక ఫార్ములా కూడా నేర్చుకుంటాం. F is equal to బిల్ సైన్ థీటా అని చెప్తాను నేను. BIL సైన్ థీటా. ఇది లెంత్ ఆఫ్ ది కండక్టర్, I కరెంట్, B మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కండక్టర్ ని ప్లేస్ చేసినప్పుడు కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ని ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినా వల్ల. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు ఆల్రెడీ సిలబస్ లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ఆప్టిక్స్. ఆప్టిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లైట్. లైట్ గురించి ఏదైతే చదువుతామో దానిని ఆప్టిక్స్ అంటారు. సో ద ఫినామినా ఇన్వాల్వింగ్ లైట్ ఇస్ కాల్డ్ ఆప్టిక్స్. సో లైట్ కి సంబంధించిన మొత్తం అన్ని ఫినామినా ఇందులో చదువుతాం. లైక్ రిఫ్లెక్షన్, స్టార్టింగ్ ఫ్రమ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, polarization, interference, diffraction, ఇంకా చాలా 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 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం లైట్ లో చదువుతాము. సో లైట్ కి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే టెలిస్కోప్, మైక్రోస్కోప్. అవును కదా, లైట్ లేదు అనుకోండి, టెలిస్కోప్ పనిచేస్తుందా? చీకట్లో టెలిస్కోప్ లను చూస్తే మనకి ఏమైనా కనిపిస్తుందా? చీకట్లో మైక్రోస్కోప్ లను చూస్తే ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో టెలిస్కోప్, మైక్రోస్కోప్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా లైట్ ని బేస్ చేసుకుని పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్. సో వీటిని అందుకే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. జనరల్ గా వీటి పేరేంటి అంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటి పేరేంటి? ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ మీ అందరికి బాగా తెలుసు. ఫస్ట్ ఇయర్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న హీట్ చాప్టర్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. మనకి థర్మోడైనమిక్స్ నుంచి ఎంసెట్ లో ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో థర్మోడైనమిక్స్ క్లాస్ జరిగినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా బాగా ప్రాక్టీస్ చేయండి. క్లాస్ విన్నాక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్ వరల్డ్ కి ప్రాక్టీస్ ఏమీ ఉండదు, చదవడమే ఇంపార్టెంట్. కానీ మిగతా కమింగ్ అప్ లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం. ఏ రోజు క్లాస్ అయిపోగానే ఆ రోజు టాపిక్స్ మీద ఖచ్చితంగా నంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి. అవన్నీ కూడా మీకు రైజ్ యాప్ లో పర్ఫెక్ట్ గా దొరుకుతాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థర్మోడైనమిక్స్ తెలుసు కదా, it does not deals with the motion of the bodies as a whole, but it deals with the motion mechanics and heat. థర్మోడైనమిక్స్ దేంతో డీల్ చేస్తుంది అంటే హీట్ ఎనర్జీ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ వర్క్. సో ఈ థర్మోడైనమిక్స్ అనేది ఇట్ కంబైన్స్ హీట్ అండ్ మెకానిక్స్ అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కన్సర్న్ విత్ చేంజెస్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, టెంపరేచర్. మీకు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక గ్యాస్ ని కన్సిడర్ చేస్తే దాని లోపల పార్టికల్స్ ఇలా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి కదా, అదే ఇంటర్నల్ ఎనర్జీ. నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. ఇంటర్నల్ ఎనర్జీ అగైన్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో దట్ ఈస్ హౌ మెకానికల్ అండ్ హీట్ దే ఆర్ కనెక్టెడ్. ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేశారు చూడండి. స్పీడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, స్పీడ్ అనేది ఎలా ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. ఇది క్లాసికల్ మెకానిక్స్, రిలేటివిస్టిక్ మెకానిక్స్, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్ ఇన్నిటిని కవర్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనం ఒక సైకిల్ వేసుకుని కొంత స్పీడ్ తో కొంత డిస్టెన్స్ లోకి వెళ్తే అది ఇన్ని టాపిక్స్ ని కవర్ చేస్తుంది అని మనం ఎప్పుడు ఊహించలేదు కదా. సో చూడండి, ఒకవేళ మ్యాన్ గనక తన సైకిల్ మీద వెళ్తున్నాడు అని ఇమాజిన్ చేసుకుంటే హిస్ స్పీడ్ కెన్ నెవర్ బి 3 × 10⁸ మీటర్/సెకండ్. ఏ బాడీ ఈ యూనివర్స్ లో ఏ బాడీ కూడా లైట్ స్పీడ్ తో వెళ్ళలేదు.
లైట్ స్పీడ్ తో వెళ్ళాలి అంటే దాని మాస్ ఇన్ఫినిటీ పెరిగిపోతుంది, కాబట్టి ఏ బాడీ కూడా లైట్ స్పీడ్ తో వెళ్ళలేదు. అయితే ఒకవేళ అది క్లాసికల్ మెకానిక్స్ కి సంబంధించింది, కానీ ఒకవేళ ఇమాజిన్ అతని స్పీడ్ గనక కంపారబుల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ తో కంపారబుల్ గా ఉంటే అదేమవుతుంది, రిలేటివిస్టిక్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ ఫీల్డ్ థియరీకి చేరుకుంటుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది మ్యాటర్ చూడండి. ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకున్నారు, ఇక్కడ ఒక ఆటమ్ న్యూక్లియస్ తీసుకున్నారు. ప్లానెట్ సైజ్ ఎక్కడ, న్యూక్లియస్ సైజ్ ఎక్కడ? ఒకవేళ ఈ రెండు సైజెస్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్తే ప్లానెట్ సైజెస్ గురించి మాట్లాడేది క్లాసికల్ మెకానిక్స్ అవుతుంది, అలాగే న్యూక్లియర్ సైజ్ గురించి మాట్లాడేది క్వాంటమ్ మెకానిక్స్ అవుతుంది అనమాట. సో ప్లానెట్ సైజ్ ఫార్ లార్జర్ దన్, చాలా చాలా ఎక్కువ, 10⁻⁹ అనేది సైజ్ ఆఫ్ న్యూక్లియస్. దానికంటే చాలా ఎన్నో కొన్ని కోట్ల అనేది చెప్పడం కూడా తక్కువ, అన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ సైజ్ తో నుంచి న్యూక్లియర్ సైజ్ కి వచ్చేటప్పటికి మనం ఏం చదువుతున్నాము, క్లాసికల్ మెకానిక్స్ టు క్వాంటమ్ మెకానిక్స్. సో క్లాసికల్ మెకానిక్స్ అనేది మైక్రోస్కోపిక్ తో డీల్ చేస్తే క్వాంటమ్ మెకానిక్స్ అనేది మైక్రోస్కోప్ తో డీల్ చేస్తుంది. నా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎవరెవరు ఏమేం కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, ప్రతిదీ ఒక బిట్టే. ఆర్కిమిడీస్ తీసుకుందాం. ఆర్కిమిడీస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ బయోన్సీ అనే దాని గురించి చెప్పిందే ఆయన, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీవర్. సో దీని గురించి చెప్పారు. వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆర్కిమిడీస్, వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ గెలీలీ, వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ క్రిస్టియన్ హైగెన్స్, ఐజాక్ న్యూటన్, ఇలా వస్తాయి క్వశ్చన్స్. సో మీరు ఇక్కడున్న టేబుల్ ని బాగా పిడేసేయాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. గెలీలీకి వచ్చేటప్పటికి లా ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడారు. యాక్చువల్ గా ఈ లా ఆఫ్ ఇనర్షియా దగ్గర నుంచే న్యూటన్ తన లాస్ ఆఫ్ మోషన్ ని చెప్పారనమాట. సో ఫస్ట్ గెలీలీ తన లా ఆఫ్ ఇనర్షియా చెప్పారు. గెలీలియో బిలాంగ్స్ టు ఇటలీ. నెక్స్ట్ హైగెన్స్ రివల్యూషనరీ సైంటిస్ట్ అనమాట. కొంతమంది చూడండి చరిత్రలో అలా మిగిలిపోతారు, కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు అనమాట, పెద్దగా గుర్తింపు ఉండదు, కానీ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదనమాట. అందులో ఒకళ్ళు ఎవరు అంటే హైగెన్స్, గ్రేట్ హీరో అనమాట. సైన్స్ కి, ఫిజిక్స్ కి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒకటి కనుక్కున్నారు అంటే దానికి మూల కారణం ఎవరు అంటే ఈ హైగెన్. కాకపోతే పాపం ఆయన ఏంటంటే పెద్దగా ప్రచారంలోకి రాలేకపోయారనమాట, తొక్కేశారు జనాలను ఆయన్ని. బట్ ఎంత తొక్కినా టాలెంట్ ఎక్కడికి పోతుంది, ఆయన వల్లే మనకి వేవ్ థియరీ వచ్చింది. హైగెన్స్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సింది వేవ్ థియరీ ఆఫ్ లైట్. హైగెన్స్ బిలాంగ్స్ టు హోలాండ్. నెక్స్ట్ ఐజాక్ న్యూటన్, ఎవరికి తెలియదు ఈయన గురించి, న్యూటన్ తాత గారు ఏలేసారు సామ్రాజ్యం, ఫిజిక్స్ సామ్రాజ్యాన్ని. ఓకే, ఐజాక్ న్యూటన్ ఏం చెప్పారు? ఫస్ట్ మనకి బాగా తెలిసింది లాస్ ఆఫ్ మోషన్, 1, 2, 3 లాస్ ఉంటాయి కదా. సో ఆ 3 లాస్ చెప్పారు. అది కాకుండా యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఎస్, ఎర్త్ కే కాదు ఈ యూనివర్స్ లో ప్రతి 2 బాడీస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందని చెప్పారు. ఇవి కాకుండా ఈయన రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ని కూడా చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. న్యూటన్ తాత గారికి అన్లిమిటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మన ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. ఈయన హీ బిలాంగ్స్ టు యూకే. మైకెల్ ఫారడే తెలుసు కదా, ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెకండ్ ఇయర్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన పేరు ఇది. ఫారడే ఏం చెప్పారు? హీ ఇంట్రొడ్యూస్డ్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. హీ ఆల్సో బిలాంగ్స్ టు యూకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద హీరో ఆఫ్ ఇండియా, జేసీ బోస్, డాక్టర్ చంద్రశేఖర్ బోస్. ఈయన అల్ట్రా షార్ట్ రేడియో వేవ్స్ గురించి చెప్పారు. హీ బిలాంగ్స్ టు ఇండియా. జేసీ బోస్ గురించి మనకి ఐపీఈలో ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ కూడా ఉంటుంది, కాబట్టి జేసీ బోస్ కి సంబంధించిన 2 మార్క్ క్వశ్చన్ ని పిడేసేయండి అంతే. ఇంకా ఉన్నారు చూడండి, జేమ్స్ క్లర్క్, మ్యాక్స్వెల్ అనగానే గుర్తు రావాల్సింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ హర్ట్జ్ అనగానే గుర్తు రావాల్సింది జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ చెప్పారు, దానిని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే హర్ట్జ్. రాంజన్ అనగానే ఎక్స్రేస్ గుర్తు రావాలి. జేజే థామ్సన్, ఎస్, ఎలక్ట్రాన్. అండ్ మేరీ క్యూరీ, ఈవిడ గురించి తెలియని వాళ్ళు ఫిజిక్స్ సైన్స్ లో ఎగ్జిస్ట్ అవ్వడం బేస్ట్. ఈవిడ తన లైఫ్ ని కూడా లెక్క చేయకుండా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. డిస్కవరీ ఆఫ్ రేడియం,
రేడియో యాక్టివిటీ గురించి చెప్పారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్, ఐన్స్టీన్. ఇంక ఈయన గురించి తెలియకుండా ఉంటుంది, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ అనగానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీనికే ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రాన్సిస్ హెస్, కాస్మిక్ రేడియేషన్స్. మిల్లికాన్, అగైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. నేను ఎవరెవరికైతే స్టార్ పెట్టానో ఇవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. మిల్లికాన్, మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఛార్జ్. స్పెసిఫిక్ ఛార్జ్ గురించి చెప్పింది ఈయనే. రూదర్ఫర్డ్, మీకు తెలుసు రూదర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్, రూదర్ఫర్డ్స్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్. నీల్స్ బోర్, మనకి తెలియకుండా ఉండదు, కెమిస్ట్రీ నిండా బోర్ గురించే ఉంటుంది. క్వాంటమ్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సివి రామన్, వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్, ఐపీఈలో కంపల్సరీగా వచ్చే 2 మార్క్ క్వశ్చన్. సివి రామన్ కాంట్రిబ్యూషన్స్. ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్, ఈ సెంటెన్స్ ఇలా రాసేయండి, 2 మార్క్ గ్యారంటీ. నెక్స్ట్ డి బ్రోగ్లీ అని ఆయన లైట్ గురించి చెప్పారు. వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంఎన్ సాహా, థర్మల్ అయోనైజేషన్. ఎస్ఎన్ బోస్, క్వాంటమ్ స్టాటిక్స్. నెక్స్ట్ పాలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, మీకు కెమిస్ట్రీలో వస్తుంది పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఫెర్మి, కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చెప్పింది ఎవరు అంటే ఫెర్మి. హైసెన్బర్గ్, మీకు తెలుసు కెమిస్ట్రీ నిండా ఇదే ఉంటుంది. అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. పాల్ డిరాక్, ఇందాక చెప్పుకున్నాము, మీకు ఏమైనా గుర్తుందో లేదో. పాల్ డిరాక్, క్వాంటమ్ స్టాటిస్టిక్స్, రిలేటివిస్టిక్ థియరీ ఆఫ్ ఎలక్ట్రాన్ థియరీ చెప్పింది పాల్ డిరాక్. హబుల్ టెలిస్కోప్ పేరు విన్నారా? సో ఈయన ఎక్స్పాండింగ్ యూనివర్స్ గురించి చెప్పడానికి పెద్ద టెలిస్కోప్ తయారు చేశారు, దాన్నే ఆయన పేరుతో హబుల్ టెలిస్కోప్ గా చెప్తారు. ఒరియాండో లారెన్స్ ఎలా సైక్లోట్రాన్ ని కనిపెట్టారు. జేమ్స్ చాడ్విక్ తెలుసు కదా, న్యూట్రాన్ ని కనిపెట్టారు. ఇలా చాలా ఉంటాయి. మధ్యలో ఈ చంద్రశేఖర్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది కూడా మనకి ఐపీఈలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చంద్రశేఖర్ లిమిట్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్, ఈ 2 సెంటెన్సెస్ రాయండి, ఒక్కొక్క సెంటెన్స్ కి 1 మార్క్, 2 మార్క్స్ గ్యారంటీ. సో ఇవన్నీ కూడా మీరు మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, లింక్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ ఫిజిక్స్. టెక్నాలజీకి ఫిజిక్స్ కి ఏమైనా లింక్ ఉందా? ఎస్, ఉంది కదా. టెక్నాలజీ అంటేనే ఫిజిక్స్ కదా, ఫిజిక్స్ డెవలప్ అవ్వడాన్ని టెక్నాలజీ అంటారు. సో ఎవరెవరు ఏ టెక్నాలజీ ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యింది. ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్, ఇక్కడ నుంచి మనకి ఎంసెట్ లో బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి నేర్చుకోండి. స్టీమ్ ఇంజిన్ దేని మీద వర్క్ చేస్తుంది? మనకి తెలుసు థర్మోడైనమిక్స్. కార్నాట్ ఇంజిన్ అనేది నథింగ్ బట్ స్టీమ్ ఇంజిన్. న్యూక్లియర్ రియాక్టర్, కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. న్యూక్లియర్ రియాక్టర్ అనగానే గుర్తు రావాల్సింది న్యూక్లియర్ ఫిషన్. రేడియో అండ్ టెలివిజన్ దేని మీద? జనరేషన్, ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, కంప్యూటర్స్, డిజిటల్ లాజిక్ గేట్స్, డిజిటల్ లాజిక్ మీద. డిజిటల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీ, కంప్యూటర్స్ అనేది ఒక రెవల్యూషన్. సో డిజిటల్ లాజిక్. లేజర్స్ దేని మీద పనిచేస్తాయి? లేజర్ మీకు తెలుసు, లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇదే లేజర్ కి ఫుల్ ఫామ్. గుర్తు పెట్టుకోండి, లేజర్ ఫుల్ ఫామ్ ఖచ్చితంగా ఎంసెట్ లో వచ్చే క్వశ్చన్, ఇది ఒకటి మీరు మార్క్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రా హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇది దేని మీద బేస్ అయింది అంటే సూపర్ కండక్టర్. నెక్స్ట్, రాకెట్ ప్రొపల్షన్ మనకి బాగా తెలుసు, న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఎలక్ట్రిక్ జనరేటర్ ఫారడేస్ లాస్, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్, మన సిలబస్ లో ఉంటుంది సెకండ్ ఇయర్ లో. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏమవుతుంది? కొంత ఎత్తు నుంచి వాటర్ వచ్చి పడి ఎలక్ట్రిసిటీగా మారుతుంది కాబట్టి కన్వర్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఏరోప్లేన్, బెర్నౌలీస్ ప్రిన్సిపల్, హైయెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనగానే గుర్తు రావాల్సింది ఏరోప్లేన్. పార్టికల్ యాక్సెలరేటర్స్, మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. సోనార్ మీ అందరికీ తెలుసు, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది దేని మీద పనిచేస్తుంది అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఆప్టికల్ ఫైబర్స్ దేని మీద? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సెకండ్ ఇయర్ లైట్ లో మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దాని మీద పనిచేసేది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్, నాన్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ అంటే మనం ఇంట్లో వాడతాం కదా, నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నమాట. అలాగే నాన్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ కూడా వాల్స్ మీద అక్కడ వేసుకుంటాము. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.
ఇది మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో నేర్చుకుంటాము. ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్, టొకామాక్ అంటారు దీన్ని, జపానీస్ టెక్నాలజీ టొకామాక్. మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా, వీటిలో నేను స్టార్లు పెట్టినవి బాగా నేర్చుకోండి. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అనేది ట్రాపింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ఆటమ్స్ బై లేజర్ బీమ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సరే, ఇప్పుడు దాకా ఒక పార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్. మనకి నేచర్ ని, ఇప్పుడు సైన్స్ అంటే ఏమనుకున్నాము, నేచర్ ని అబ్జర్వ్ చేయడం. ఈ నేచర్ లో అబ్జర్వ్ చేసేటప్పుడు నేచర్ లో ఉండే ఫోర్సెస్ అన్నిటినీ కలిపి ఒక లిస్ట్ లాగా చేస్తే, ఆల్ ఇంపార్టెంట్ ఫోర్సెస్, బేసిక్ ఫోర్సెస్ అన్నమాట, అవి ఇవి ఇక్కడున్న 9. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో వచ్చేది ఫోర్స్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఫోర్స్ గురించి మాట్లాడుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు. రెండు బాడీస్ మధ్యలో, యూనివర్స్ లో ఏ రెండు బాడీస్ మధ్యలో అయినా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, దానిని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. మస్క్యులర్ ఫోర్స్, ఎస్, బాహుబలి ఖండంలో ఉండేది మస్క్యులర్ ఫోర్స్. ఫ్రిక్షన్ తెలుసు కదా, when two bodies are in contact with each other and there is a relative motion between them, ఆ రెండింటి మధ్యలో ఏదైతే ఫోర్స్ డెవలప్ అవుతుందో అపోజింగ్ ఫోర్స్, దానినే మనము ఫ్రిక్షన్ అంటాము. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫోర్సెస్. టెన్షన్, ఎస్, టెన్షన్ ఈస్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్స్. మనం ఏదైనా ఒక థ్రెడ్ కి ఒక వెయిట్ ని సస్పెండ్ చేస్తే ఈ వెయిట్ వల్ల ఈ స్ట్రింగ్ లో టెన్షన్ డెవలప్ అవుతుంది, దానిని టెన్షన్ ఫోర్స్ అంటారు. ఇవన్నీ కాంటాక్ట్ ఫోర్సెస్. బయోంట్ ఫోర్స్ తెలుసు కదా. బయోంట్ ఫోర్స్ అనగానే ఎవరి పేరు గుర్తు రావాలని చెప్పాను, గుర్తొచ్చిందా మైండ్ లో? బయోంట్ ఫోర్స్ అనగానే ఎవరి పేరు గుర్తు రావాలి? ఆర్కిమిడీస్. ఎస్, ఈ బాడీ యొక్క వెయిట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లూయిడ్ ఆఫర్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దానిని బయోంట్ ఫోర్స్ అంటాము. ఈ బయోంట్ ఫోర్స్ వల్లే ఆబ్జెక్ట్స్ ఏవైతే మనం లోపల పెడతామో అవి కొంచెం వెయిట్ ని కోల్పోయినట్లుగా అనిపిస్తాయి. బయోంట్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అప్వర్డ్ డైరెక్షన్. విస్కస్ ఫోర్స్ అంటే ఏంటి అంటే లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఒక లేయర్ ఆఫ్ లిక్విడ్ రెండో లేయర్ ఆఫ్ లిక్విడ్ ఫ్లో ని అపోజ్ చేస్తుంది. సో ద అపోజిషన్ కాజ్డ్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఈస్ కాల్డ్ విస్కస్ ఫోర్స్. సో ఆబ్వియస్ గా విస్కస్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ రెండు కూడా అపోజింగ్ ఫోర్సెస్ అన్నమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్, విస్కస్ ఫోర్స్, ఈ రెండు కూడా బాడీ మోషన్ ని అపోజ్ చేసే ఫోర్సెస్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ సాలిడ్స్ మధ్యలో వస్తుంది, విస్కస్ ఫోర్స్ అనేది లిక్విడ్స్ మధ్యలో వస్తుంది, అంటే ఫ్లూయిడ్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీకు బాగా తెలుసు, మ్యాగ్నెట్లు అట్రాక్ట్ చేస్తాయి. ఎలక్ట్రిక్ ఫోర్స్ రెండు చార్జెస్ మధ్యలో ఉండే ఫోర్స్. పాజిటివ్ రిపెల్, నెగటివ్ రిపెల్, అండ్ నెగటివ్ అట్రాక్ట్. లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఇందులో గ్రావిటేషనల్ ఫోర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫోర్సెస్ గురించి నేర్చుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మాసెస్. కేవలం మాస్ ని కలిగి ఉండడం వలన రెండు బాడీస్ మధ్యలో ఏదైతే అట్రాక్షన్ డెవలప్ అవుతుందో దానిని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అంటే మాస్ ఉన్న ప్రతి బాడీకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఫోర్స్, అంతే కదా. యూనివర్స్ లో ఎక్కడైనా కన్సిడర్ చేయొచ్చు మాస్ ని. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్ దిస్ ఫోర్స్ డ్యూ టు ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ దాని పక్కనున్న ఆబ్జెక్ట్ ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. మరి అయితే ఈ పెన్ నాకెందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు, నేను ఈ పెన్ కి ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు? ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే ఈ పెన్ కి నాకు మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కన్నా ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా డామినేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ఎర్త్. సో ప్రతి రెండు బాడీస్ మధ్యలోనూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందమ్మా. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద ఎర్త్, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పీరియన్స్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ డ్యూ టు ఎర్త్. ఎర్త్ మీద ఉన్న ప్రతి బాడీ ఎర్త్ కి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ అ ఫోర్స్ దట్ అట్రాక్ట్స్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాస్. మాస్ కలిగి ఉన్న ప్రతి రెండు బాడీస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. వి కాల్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్టివ్. ఇది ఒక మంచి బిట్. గ్రావిటేషనల్ ఫోర్స్ నేచర్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్. సి మర్చిపోయాను. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్, మంచి బిట్. Next, in fact, every object including you pulling on every other object in nature, this is called Newton's universal gravitational law.
యూనివర్సల్ గ్రావిటేషనల్ లా మీకు ఆల్రెడీ తెలుసు. యూనివర్సల్ గ్రావిటేషనల్ లా ఏం చెప్తుంది? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ F అయితే గనక ఇట్ ఈస్ ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై R స్క్వేర్. రెండు మాసెస్ M1 M2 అనుకుంటే ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ R అయితే ఆ రెండిటి మధ్యలో ఉండే ఫోర్స్ F ఏదైతే ఉందో అది ఇది. ఇందులో G ఏమంటారు? మీకు ఆల్రెడీ తెలుసు. G ఈస్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. G వాల్యూ గుర్తుందా? G వాల్యూ 6.67 into 10 power minus 11 Newton meter square per kilogram square. ఎంతమందికి గుర్తుంది? గుర్తుంది అంటే సూపర్, మీరు మంచి కండిషన్ లో ఉన్నారు. గుర్తులేని వాళ్ళు ఏం కంగారు పడకండి, ఇప్పుడు నేర్చుకోండి. సో M మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్స్, స్మాల్ m క్యాపిటల్ M, ఇది స్మాల్ m ఒకటి క్యాపిటల్ M, R ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ఏం లేదు, ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇందులో చూడండి F ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్. ఏ ఫోర్సెస్ అయితే వాటి మధ్యలో డిస్టెన్స్ స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఫాలో అవుతాయో దానినే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. సో ద డిస్టెన్స్ R ఆన్ ద బాటమ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ స్క్వేర్డ్, అంతే. F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R స్క్వేర్. ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాటన్నిటిని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. సో ఇన్వర్స్ స్క్వేర్ లా ఏంటి అంటే, ఇఫ్ యూ డబుల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ యూ రెడ్యూస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్, అంతే కదా. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. సో R ని పెంచారు అనుకోండి, ఫోర్స్ డిక్రీజ్ అయిపోతుంది. సో అలాగే R ని డిక్రీజ్ చేస్తే ఫోర్స్ పెరుగుతుంది. సో బాడీస్ బాగా దూరంగా వెళ్లే కొద్దీ వాటి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది కానీ జీరో అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ బిట్వీన్ చార్జ్డ్ పార్టికల్స్. మనకి ఎన్ని చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, నెగిటివ్లీ చార్జ్డ్, రెండే ఉంటాయి. It is the simpler case when charges are at rest. The force is given by Coulomb's law. Charges rest లో ఉన్నప్పుడు రెండు చార్జెస్ మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా, ఐదర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఈ ఫోర్స్ F, మళ్ళీ ఈ రెండు కూడా సెపరేటెడ్ బై డిస్టెన్స్ R అనుకుంటే Coulomb's law ఏం చెప్తుంది అంటే F is equal to 1/4πε0 Q1 Q2 by R square. అసలు ఇందులో న్యూమరికల్ మ్యాథమెటికల్ ఉండదు అంటున్నారు, మేడం ఏమో ఫార్ములా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? ఊరికే మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో ఇది అయితే ఇందాక చూసారా, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఓన్లీ అట్రాక్టివ్ అని చెప్పాను నేను. ఓకే, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఇట్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. లైక్ చార్జెస్ రిపెల్ అండ్ లైక్ చార్జెస్ అట్రాక్ట్. అయితే ఇదే చార్జ్ కనుక మోషన్ లో ఉంటే ఇట్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. మంచి బిట్. ఒక చార్జ్ కనుక మోషన్ లో ఉంటే ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆర్ ఇన్ జనరల్ ఇన్సెపరబుల్. ఎస్, ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజం ని మనం సెపరేట్ చేయలేము, ఆ రెండు కూడా ఖచ్చితంగా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. నేచర్ ఆఫ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో సారీ నాట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ ఓవర్ లార్జ్ డిస్టెన్సెస్. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ బిట్. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రెండు కూడా లార్జ్ డిస్టెన్స్ ఫోర్సెస్ అండ్ డు నాట్ నీడ్ ఎనీ మీడియం. అవి వాటి మధ్యలో ఉండే మీడియం మీద డిపెండ్ అవ్వవు. నెక్స్ట్, the electric force between two portions is simply 10⁻36 times the gravitational force. Gravitational force kanna electric force 10⁻36 times ఎక్కువ. very 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 important bit. So gravitational force అనేది weak force, electric force అనేది strong force. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ సో మచ్ స్ట్రాంగర్ దాన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ పేజ్ లో ఉన్న ప్రతి పాయింట్ మనకు ఒక బిట్, సో తప్పకుండా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. Now thus it is mainly electromagnetic force that governs the structure of atoms and molecules. ఒక ఆటమ్ కి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ వాటి మాసెస్ వాటి సైజ్ ని డిసైడ్ చేయవు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్,
ఇంకా మ్యాక్రోస్కోపిక్ ఫోర్సెస్ ఇంకేమున్నాయంటే టెన్షన్, ఫ్రిక్షన్, నార్మల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ఫోర్సెస్ అన్నమాట ఇన్ కంపారిజన్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్. నెక్స్ట్, ఎనార్మస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అది ఎంత బలమైనది అంటే, గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ వైల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. మ్యాటర్ ఈజ్ మోస్ట్లీ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అంటే ప్రతి మ్యాటర్ లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ నెగటివ్ చార్జెస్ ఉంటాయి. అంటే నెట్ చార్జ్ 0. ఒరిజినల్ గా చార్జెస్ ఉంటాయి కానీ ఓవరాల్ చార్జ్ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్, electrostatic force manifests itself in atmosphere where the atoms are ionized and leads to lightning. నేచర్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైట్నింగ్. ఈ స్లైడ్ లో ఉన్నవి కూడా మీకు బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో మార్క్ చేసుకోండి. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని ఉంటాయి మనకి. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇట్ బైండ్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ని న్యూట్రాన్స్ ని బైండ్ చేసేదే మన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫోర్సెస్. మనకి నేచర్ లో 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఆల్రెడీ గ్రావిటేషనల్, ఎలక్ట్రిక్ అవగొట్టేసాం కదా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఈ ఫోర్ లో స్ట్రాంగెస్ట్ ఏంటి అంటే ఫండమెంటల్ మన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. It is 100 times the electromagnetic force in strength. Electromagnetic force కన్నా 100 times చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ అపియర్స్ ఓన్లీ ఇన్ సర్టెన్ న్యూక్లియర్ ప్రాసెసెస్ సచ్ యాజ్ బీటా డీకే ఆఫ్ ది న్యూక్లియస్. రేడియో యాక్టివిటీలో కొన్ని హెవీ న్యూక్లియై ఎమిషన్స్ చేస్తూ ఉంటాయి. ఆ బీటా ఎమిషన్ లో మాత్రమే మనం వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చూస్తాము. ఇన్ బీటా డీకే ద న్యూక్లియస్ ఎమిట్స్ an electron and an uncharged particle called neutrino. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుందో దాంతో పాటు ఖచ్చితంగా న్యూట్రినో అనేది బయటకు వస్తుంది. సో ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ద వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ నాట్ యాజ్ వీక్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే మనం చెప్పుకున్నాం కదా, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వీటిలో స్ట్రాంగెస్ట్ ఎవరు అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. వీకెస్ట్ ఎవరు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది కాదు, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కాదనమాట. సో ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ 10⁻⁻16 meters. ద రేంజ్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ 10⁻⁻15 meters. సో ఐ హోప్ మీకు ఈ పాయింట్స్ అన్ని బాగా క్లియర్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీని మీద ఒక చిన్న క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఐపీఈ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, నేమ్ ద సైంటిస్ట్ అండ్ ద కంట్రీ ఆఫ్ హిస్ ఆరిజిన్ హూ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ వర్క్ ఆన్ మాలిక్యులర్ స్పెక్ట్రా. సో ఒక సైంటిస్ట్ పేరు, అతను నోబెల్ ప్రైజ్ మాలిక్యులర్ స్పెక్ట్రాలో నోబెల్ ప్రైజ్ వచ్చి నా సైంటిస్ట్ అండ్ ఆయన కంట్రీ, ఈ రెండిటి పేర్లు చెప్పాలి. సో ఆ ఆన్సర్ ఏంటి మీకు తెలిసే ఉంటుంది, గెస్ట్ చేశారు అని అనుకుంటున్నాను నేను. సో ద ఆన్సర్ ఈస్ సివి రామన్, ఇండియా. మాలిక్యులర్ స్పెక్ట్రా, సివి రామన్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ incomprehensible thing about the world? Excuse me. ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే మనం ప్రెడిక్ట్ చెయ్యలేనిది అని. సో ఆన్సర్ మీరు గెస్ చేశారు అనుకుంటున్నాను. సో ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్. వరల్డ్ అనేది ఇన్కాంప్రహెన్సిబుల్ అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, నేమ్ అ గ్రేట్ సైంటిస్ట్ హూ గేవ్ ద ఫాలోయింగ్ కమెంట్ ఆన్ సైన్స్. సైన్స్ గురించి ఈ కామెంట్ చెప్పింది ఎవరు? Science is not just a collection of laws, a catalogue of unrelated facts. It is a creation of human mind with its freely invented ideas and concepts. ఎవరు చెప్పారు చెప్పగలరా? సో సారీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంకెవరు చెప్తారు? అంతకంటే గ్రేట్ మైండ్ ఎవరికి ఉండదు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ చెప్పారు ఇది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫేమస్ ఫిలాసఫర్ గేవ్ ద స్టేట్మెంట్? We know very little and yet is astonishing that we know so much. మనం చాలా తక్కువ తెలుసు కానీ మనం చాలా ఎక్కువ తెలిసినట్లుగా అనుకుంటాం, అదే చాలా ఆశ్చర్యకరం.
And still more astonishing is, ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, so little knowledge of science can give so much power. ఇంత చిన్న నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ తోనే మనం ఇంత పవర్ ని జనరేట్ చేసుకుంటున్నాము అంటే, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలిస్తే ఏమో మనిషి ఎన్ని వండర్స్ చేస్తాడో. ఇది చెప్పింది కూడా ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, which famous philosopher, okay, sorry, this is given by Bernard Russell. Next, who discovered electron? I hope దీనికి మీరు ఆన్సర్ ఇచ్చేసా ఉంటారు అనుకుంటున్నాను. Who discovered electron? మెయిన్స్ లో ఈ క్వశ్చన్స్ రావు. ఫిజికల్ వరల్డ్ అనేది మెయిన్స్ లో లేదు. ఇట్ ఓన్లీ కమ్స్ ఇన్ ద ఎంసెట్ అండ్ ఐపీఈ. ఇది ఓన్లీ ఎంసెట్ కి ఐపీఈకి సంబంధించింది. మెయిన్స్ లో ఫిజికల్ వరల్డ్ నుంచి క్వశ్చన్ రాదు. ఓకే, ఆన్సర్ ప్లీజ్. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ ని ఎవరు డిస్కవర్ చేశారు? It is J.J. Thomson, not T.T. Thomson. Typing mistake, I guess. It is J.J. Thomson. MSET model question start cheseddam. I hope you all are ready to answer. Newtonian mechanics could not explain. Cheppan kada indaka, which of the following could not explain? Could explain ani adugutaru ani. Newtonian mechanics could not explain. Newtonian mechanics could not explain. Somebody answered it B. మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ కనిపిస్తుంది కాబట్టి యూ కెన్ సే ఐ గెస్, బట్ మీరు జెన్యున్ గా చెప్తే ఓకే, వెరీ గుడ్. న్యూటోనియన్ మెకానిక్స్ లో మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ చెప్తుంది, ఫ్లైట్ ఆఫ్ రాకెట్స్ ఉంటుంది, ఫాల్ ఆఫ్ బాడీస్ ఉంది. ఎస్, సమ్ ఆఫ్ ది మోస్ట్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అటామిక్ ఫినామినా అనేది న్యూటన్ మెకానిక్స్ కి ఆటమ్స్ కి సంబంధం లేదు. వెరీ గుడ్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫిజిక్స్ ఈజ్ ఏ, ఏంటిది? ఫిజిక్స్ ఈజ్ ఏ న్యాచురల్ సైన్స్, నాట్ అప్లైడ్ సైన్స్. ఇవన్నీ కలిపితేనే న్యాచురల్ సైన్స్ అన్నమాట. ఫిజిక్స్ ఈజ్ ఏ న్యాచురల్ సైన్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాసిబుల్ ఫైనల్ స్టెప్ ఇన్ అప్లయింగ్ ద సైంటిఫిక్ మెథడ్? ఆప్షన్ ఏంటి అంటే సి, అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్. నేను చెప్పాను కదా ఇందాక, సైంటిఫిక్ మెథడ్స్ అనే స్లైడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ అలా గుర్తుపెట్టుకోవాలి అని. ఏది సైంటిఫిక్ మెథడ్, ఏది సైంటిఫిక్ మెథడ్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సైంటిఫిక్ మెథడ్ లో ఉన్న స్టెప్స్ అన్ని కూడా మెమరైజ్ చేయండి. ఏ సైంటిఫిక్ థియరీ కెనాట్ బి చేంజ్డ్, రాంగ్. It is fixed once and for all because it is logical, no. Next scientist ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ మార్చొచ్చు. Is changed to suit new fashion among scientists. It's fashion కాదు, wrong. So can be revised if required to fit new phenomena or data. నేచర్ లో వచ్చే మార్పులను బట్టి సైంటిఫిక్ థియరీస్ ని మార్చుకోవచ్చు. నెక్స్ట్, వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్. వేవ్ పిక్చర్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ photoelectric effect because photoelectric effect belongs to particle nature. Particle nature of light. Particle nature of light గురించి చెప్తుంది. మిగతా ఈ మూడు కూడా వేవ్ నేచర్ ఆఫ్ లైట్ ని చెప్తాయి. సో ఖచ్చితంగా కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ గాట్ అ గుడ్ ఐడియా అబౌట్ ఫిజికల్ వరల్డ్. సో ఈ రోజు కంప్లీట్ గా ఇది ఓన్లీ థియరీ బేస్డ్. సో దీంట్లో మనకి పెద్ద పెద్ద తలనొప్పి వచ్చే లాజిక్లు కానీ ఏమీ లేవు. సో దీన్ని బట్టి మీరు ఫిజికల్ వరల్డ్ చాలా ఈజీగా చేసేయచ్చు అని అనుకుంటున్నాను. సో కీప్ ఫాలోయింగ్ రైస్, బికాస్ మనకి కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్ అనేది డ్రీమ్ కాలేజ్ కి రీచ్ అవ్వాలి అంటే, ఈ ప్రిడిక్టర్ ని రీచ్ అవ్వాలి అంటే ఈ 3 స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఫౌండేషన్ కోర్స్ ఫినిష్ చేసుకుని లాంగ్ టర్మ్ కోర్స్ లో ఉన్నాము. అట్ ద సేమ్ టైం దానికి ప్యారలల్ గా సెల్ఫ్ స్టడీ చేయండి and reach to your dream college to achieve your dreams. Thank you all for participating.